హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఆ స్వామిని ఏడుకొండల వాడని, గోవిందుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నెన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివచ్చే తిరుమల తిరుపతి గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ గ్రంథమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యాగడం అని పిలిచేవారు. అంటే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు అని అర్థం. అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు. ఈ గ్రంథం 2200 సంవత్సరాల క్రితం నాటిది. 1944 ఏప్రిల్ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ రోడ్ ప్రారంభమైంది. ఆ రోడ్కి రూపకల్పన చేసింది ప్రముఖ భారతీయ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి సుమారు 1200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అయితే క్రీస్తు శకం 839లో పల్లవ రాజైన విజయదంతి విక్రమవర్మ ఈ గోపురానికి పూత వేయించాడు. ఈ బంగారు పూత వేసే ప్రక్రియ దాదాపు 430 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. టీటీడీ పాలనకు ఈస్ట్ ఇండియా కంపెనీ దిట్టం, కైంకర్య పట్టి, బ్రూస్ కోడ్, సవాల్ ఈ జవాబు, పైమెయిషి ఖాతా అను 5 మార్గదర్శకాలు రూపొందించారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలను విక్రయించడం ప్రారంభించింది. తిరుమలలో ముందు తీపి ప్రసాదమైన బూందీని విక్రయించగా అది 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది. ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం 1.5 పైగానే ఉంది. తిరుమల శ్రీవారి విగ్రహం పైన 11వ శతాబ్దంలో శంకు చక్రాలు లేవని, ఆ విగ్రహం శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి విగ్రహం కావచ్చనే భిన్న వాదనలు వినిపించాయి. ఆ సమయంలో రామానుజాచార్యులు వారు తిరుమల మూల విరాట్టు శ్రీ మహావిష్ణువుదే అని నిరూపించారు. దాదాపు శ్రీవారి ఆలయంలో 100 సంవత్సరాల నుంచి పిల్లి ఉంటుందట. ఉదయం 3 గంటల సమయంలో అర్చకులు బంగారు వాకిలి తలుపు తెరవగా వారితో పాటు రోజు పిల్లి కూడా బంగారు వాకిలిలోకి వెళుతుందట. ఆశ్చర్యంగా ఈ పిల్లి ఆయురార్థం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీవారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉంటుందట. వెంకటేశ్వర స్వామి తన 2వ అడుగుని తిరుమలలో ఉన్న శిలాతోరణం వద్ద వేశారని పురాణం చెబుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఇవి 250 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సహజ శిలాతోరణం ఏర్పడింది. ప్రపంచం మొత్తం సహజ సిద్ధంగా ఏర్పడిన 3 శిలాతోరణాలలో తిరుపతి శిలాతోరణం ఒకటి. ఆశ్చర్యంగా ఈ శిలాతోరణం పైన శంఖం, చక్రం, పాదాలు, గరుడ పక్షి వంటివి చాలా స్పష్టంగా కనబడతాయి. వీటిని ఎవ్వరూ చెక్కలేదు. ఇంత అద్భుతమైన ఆలయంలో ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామి వేషం వేసుకుని ఆలయంలో నడుస్తుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిలానే ఉన్నదంటూ ప్రజలు వీడియో తీసుకుని వైరల్ చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.